హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఈ రోజు మాత్రం నేను టమాటా ఎగ్ కర్రీ చేస్తున్నా. ముందుగా అయితే 2 స్పూన్ల ఆయిల్, చిన్న 3 ఉల్లిపాయలు తీసుకున్నా, సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నా. నూనె అయితే వేడైంది. ఉల్లిపాయలను వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేలాగా గోలనివ్వాలి. టమాటా ఎగ్లోకి మెంతి కట్ట వేసుకోవాలి. సూపర్ ఉంటుంది మెంతెం కూర మాత్రం. నేను ఎప్పుడు టమాటా కర్రీ చేసినా, టమాటా ఎగ్ చేసినా చేస్తా. మెంతం కూర వాడడం వల్ల కడుపు నొప్పులు కూడా ఎక్కువ రాకుండా ఉంటాయి. అందుకోసమని నేను ఎక్కువ యూజ్ చేస్తా. 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు ఇవన్నీ బాగా గోలనివ్వాలి. గోలిన తర్వాత టమాటాలు కూడా అందులో వేసి 10 మినిట్స్ అట్లా మూత పెట్టుకోవాలి. టమాటా కూడా ఉడికిన తర్వాత 1/2 స్పూన్ కారం వేసుకోవాలి. ఎందుకంటే మేము కారం ఎక్కువ తినాము, అందుకోసమని కొంచెం వేస్తున్నా. కొంచెం సాల్ట్, కొంచెం కొత్తిమీర, కొన్ని వాటర్ వేసి బాగా ఉడకనివ్వాలి. టమాటా ఇట్లా దగ్గరకు వచ్చిన తర్వాత అందులోనే ఎగ్స్ కొట్టేసి పోయాలి. ఈ రోజు ఒక ఎగ్లా 2 నీళ్ళలు వచ్చినాయి. నాకైతే ఫుల్ ఖుషి అయిపోయినా. నేను మాత్రం ఎగ్స్ మాత్రం కలపకూడదు, ఎందుకంటే కలిపితే కౌసు వాసన వస్తుంది. అందుకోసమని మొత్తం దగ్గరకు వచ్చినాక తీసి మర్రేయాలి. నేను ఎప్పుడు ఈ టమాటా ఎగ్ చేసినా ఇలానే చేస్తా. మీరు ఎలా చేస్తా అనేది ఖచ్చితంగా చెప్పండి. చివరిగా కొంచెం ధనియాల పొడి, గరం మసాలా, కొత్తిమీర వేసుకోరు. సూపర్ టేస్ట్ ఉంటుంది. వీడియో చూస్తారు, లైక్ కొట్టడం మర్చిపోతున్నారు. లైక్ కొట్టండి. బాయ్ మరి.